విషయంలో పత్రికలు వచ్చిన వెంటనే అనుకోకుండా నేను రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాను. తక్షణమే ఆదేశాలు ఇచ్చి ఆ భూమిని వెనక్కి తీసుకున్నటువంటి సంఘటన ఇది హర్షించాల్సిన సంఘటన. హైడ్రా వ్యవస్థ మొత్తాన్ని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు పోవాలి. ప్రభుత్వ ఆస్తులు ఇంచు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పిసిసి అధ్యక్షుడు నేనైతే ఒప్పుకోను. ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటా ఉంది. ఇక ముందు కూడా ఏదైనా మా దృష్టికి వచ్చినా మీ దృష్టికి వచ్చినా మాకు చెప్పండి, డెఫినెట్గా యాక్ట్ చేద్దాం. డెఫినెట్గా గవర్నమెంట్ భూమి అది. అలాంటి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా రావాలి. నేను ప్రతిదానికి అందరూ చెప్పాల్సిన అవసరం చారి గారు, అందరూ అన్ని విషయాలు అందరూ స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు చొరవ వల్లే, ముఖ్యమంత్రి తక్షణ చర్య వల్లే గాజు రామారం భూములు ఎన్నికొచ్చాయి. హైడ్రా రూపకల్పన కూడా దూరదృష్టితో చేసినటువంటి నిర్ణయము. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. హైడ్రా వల్ల నాకు తెలిసి ఒకే ఒక్క బీదవాడి ఇల్లు పోయింది. వారికి కూడా పునరావాసం ఇచ్చాము. మిగతా అంతా కూడా ధనికుల భూములు, కబ్జా భూములు, బడా నాయకుల భూములే పోతా ఉన్నాయి. ఇది మనం సమర్థించాల్సిన అవసరం ఉంది, హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా సాఫ్ట్గా పోయే పరిస్థితి ఉండదు. టెక్నికల్గా అన్ని తేలిన తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయి. నా భూమి ఉన్నా నా మీద చర్య ఉంటుంది. ఆదిత్య వెంకటేశ్వర కూడా నేను కూడా చూశాను. నాకు కూడా వీడియోలు వచ్చాయి. అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. నది పక్కనే ఉంది. నేను కూడా వీడియోలు చూశాను. నా నివాసం కూడా అక్కడే ఉంటుంది. నది పక్కనే ఉంది. నదిలో కట్టినట్టే కనబడతా ఉంది. అది లోతుగా ఇంకా అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని తక్షణమే కోరుతాను. నేను దసరా శుభాకాంక్షలు మీ అందరికీ. దసరా పండగ నేను చాలా సమయం ఎమ్మెల్యే వారు ఎక్కడున్నారు వారు చెప్పిందే ప్రామాణికం.